పంతులు గారు మీ పేరండి? రాపాక రామకృష్ణ. రామకృష్ణ పంతులు గారు, మనకి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ స్థల పురాణం ఏంటో మాకు క్లియర్గా చెప్తారా? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. హిందూ దేవాలయ సంస్థ హెచ్ఎంటి టౌన్షిప్ చింతల్ వారిచే ఈ యొక్క హెచ్ఎంటి కంపెనీ ప్రారంభమైన మరికొద్ది క్షణాల్లోనే వారు ఊహించి ఈ యొక్క స్వామివారికి గుడి కట్టాలని, దేవాలయం నిర్మించాలని అనుకున్నారు. అనుకున్న కొన్ని సంవత్సరాల రోజుల్లోనే ఈ యొక్క శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము ప్రతిష్టాపన జరిగింది. ఇది 49వ వార్షికోత్సవం. తదుపరి వెంకటేశ్వర స్వామి అయిన తర్వాత మనం స్వయంగా అభిషేకం చేసుకోవాలనుకున్నాం. అప్పుడు రామలింగేశ్వర స్వామి, తర్వాత ఆ యొక్క సద్గురుగా దత్తసాయి మందిరము, తర్వాత అయ్యప్ప స్వామి, ఇలా నిర్మాణాలు, నవగ్రహాలు, గోమాత సంరక్షణ కోసం గోశాల నిర్మించడం జరిగింది. అయితే విశేషంగా ఈ తిరుమలకు ఎంత క్షేత్రం ఉన్నదో ఈ యొక్క మన హెచ్ఎంటి వెంకటేశ్వర స్వామికి అంత చరిత్ర ఉన్నది. తిరుమలలో స్వామి స్వయంభుగా వెలిచారు. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభుగు వెలగపోయినా, అంటే ఈ యొక్క స్వామివారు కృష్ణశిల తోటి ఆ యొక్క స్థపతులు ఇక్కడనే కృష్ణశిల అనే దాంతో స్థపలు ఒక దీక్షగా ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడనే ఉండి ఆ యొక్క స్వామివారిని తయారు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే స్వామివారు స్వయంగా ఈ యొక్క భూమి స్థలంలో కాబట్టి దీనికి స్వయంభూగా ఉన్నారు. అనేక మంది భక్తులకు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ యొక్క చాలామంది విశేషంగా కూడా శివరాత్రి కావచ్చు, వైకుంఠ ఏకాదశి, కార్తీక పౌర్ణమి, ఇవన్నీ కూడా విశేషమైన పర్వదినోత్సవాలు. తర్వాత వాళ్ళ యొక్క అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకోవడం. తదుపరి స్వామివారి వార్షికోత్సవం వస్తున్నామో వారి వివాహ వార్షికోత్సవాలు కూడా ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని చేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడికి వచ్చి, అంటే మనకి హెచ్ఎంటి కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుండి మనకి ఈ దేవాలయం మొదలుపెట్టారన్నారు కదా, ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి కోరికలు నెరవేరాయి? ఒక ఇదనే కాదు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఏదైనా కూడా కొంత లేట్ అయినా కూడా అందరికీ నెరవేరుతాయమ్మా. అంటే మనం ఏదైనా కూడా వెంటనే మనం ఒక ప్రారంభం చేసుకున్న తర్వాత మనకు సత్యనారాయణ సమర్థంలో ఏ వ్రతంలో తీసుకున్నా కూడా మనం ఇట్లా ఋషులంతటి వాళ్ళే వాళ్ళకు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకున్న తర్వాత వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ వచ్చిన తర్వాత అవి ఒక సంవత్సరం కావచ్చు, 2-3 సంవత్సరాలు కావచ్చు, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహిమ అనేది ఉన్నది. ప్రతి శుక్రవారము స్వామివారికి అభిషేకము, నిజపాద దర్శనము. మనకు వచ్చేసి ప్రతి నెల స్వామి ప్రీతికంగా మాసోత్సవం, అంటే కరోనా కంటే ముందే ఈ యొక్క శ్రవణ నక్షత్ర సందర్భంగా సాయంకాలం పూట పల్లకి సేవ జరుగుతుంది. మనకు ఇంత దూరం ఉన్నా కూడా మనకు విశేషమైన రోజుల్లో చాలామంది వస్తారు. పబ్లిసిటీ ఇవన్నీ ఏం లేకున్నా కూడా మేము మామూలు చెప్తేనే ఇంతమంది వచ్చారు. ఇంకా చెప్తే ఇంకా విశేషంగా అంటే కేవలం స్వామివారి మనకి ఇక్కడ ఈ విషయం అంటే వెంకట ఇందులోనే వెంకటేశ్వర రూపంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రధాన దేవత ఉన్నప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు క్షేత్రపాలగా ఉంటాడు. శివుడు ప్రధానంగా ఉన్నప్పుడు వెంకటేశ్వర క్షేత్రపాలగా ఉంటాడు అని ఈ యొక్క బ్రహ్మాండమైన పురాణం నేను చెప్పడం కాదు, బ్రహ్మాండ పురాణాలు చెప్పబడ్డాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు, శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. ఒక మాట చెప్పంటే కోరిన కోరికలు దేవుడు శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు. నిత్యం ఎక్కువ శాతం మాత్రం కళ్యాణం కాని వాళ్ళు కళ్యాణం చేయించి ఆ కంకణం ధరిస్తే పెళ్ళి అవుతుందని నమ్ముతారు. అయితే మనకి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి తిరుపతిలో చూసుకున్నట్టయితే శ్రీనివాస మంగాపురంలో మనకి చాలా ప్రసిద్ధిగాంచిన ప్లేస్ అని, ఒకవేళ మనకు కొండపైన దర్శనం దొరకకపోయినా శ్రీనివాస మంగాపురం వెళ్ళి ఈ స్వామిని దర్శించుకున్న, ఆయనను దర్శించుకున్నంత పుణ్యం అని అంటారు కదా.
అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఎవరైతే తిరుపతికి వెళ్ళలేము, మేము వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళలేము అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే డెఫినెట్లీ అక్కడికి కూడా వెళ్తారని నమ్ముతూ ఉంటారు జనాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము కూడా ఇక్కడ వచ్చిన తర్వాతనే మేము తిరుమల వెళ్ళి ఆ యొక్క స్వామికి కళ్యాణం చేయించిన తర్వాతనే మా సోదరికి కూడా వివాహం అయింది. చాలామంది ఎవరికైనా మాతో పాటు ఎవరిని తీసుకున్నా కూడా ఆ యొక్క స్వామివారికి సంకల్ప సిద్ధిస్తుంది. చూశారు కదండి, మనకి హెచ్ఎంటీ కాలనీ హిందూ దేవాలయంకి సంబంధించి ఇక్కడైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అలాగే ఈరోజు కళ్యాణం జరిగింది, అది 49 సంవత్సరాల వార్షికోత్సవం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 50 ఇయర్స్ కూడా అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున అయితే స్వర్ణోత్సవాలు విశేషంగా ఉంటుంది. స్వర్ణోత్సవాలు విశేషంగా ఉంటాయి. మనకి ఇక్కడైతే ఎంత ప్లజెంట్గా ఉందంటే, నేను ఇది ఫస్ట్ టైం అండి రావడం, లోపలికి వస్తూనే చాలా ప్లజెంట్గా, మనకి ఎంతమంది భక్తులు వచ్చినా కానీ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, చక్కగా ఉంది గుడి. ఈవినింగ్ టైంలో వచ్చి మనకి ఇక్కడ కూర్చొని ఒక 6 o'clock వస్తే కూడా మనకి 9, 10 అయినా కానీ వెళ్ళాలనిపించదు. నేను ఈరోజు మార్నింగ్ 9కి వచ్చానండి, ఇప్పటికి కూడా వెళ్ళాలనిపించట్లే, అంత ఇక్కడైతే అంత మహిమ ఉందని అయితే చెప్పొచ్చు. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. నిజమండి, నేను స్వామివారు కూడా మనం చూసినట్లయితే చిరునవ్వు ఎప్పటికీ, అంటే మూల విరాట్ ప్రధాన దేవత, అంటే మూల విరాట్ అయినా ఉత్సవమూర్తి అయినా ఏదో కూడా మనకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తుంటారు స్వామివారు నవ్వినట్టు ఉంటారు, అంటే చిరునవ్వు నవ్విస్తారు. అంటే తిరుమల ఎట్లయితే మనం ఆయన చూసి ఒకసారి మనం చూసి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు, ఇక్కడ కూడా స్వామివారు, ఇక్కడ స్వామివారు ఎట్లా ఉంటారు, చిరునవ్వు నవ్వుతారు ఎప్పటికీ. దగ్గరికి ముందు వరకు, అంటే అక్కడ మనకు దగ్గర లేని దర్శనం కూడా మనకు ఇక్కడ దగ్గరగా ఉంటుంది. ప్రతి ఒక్క మొదటి నుంచే దగ్గరగా ఉండాలని అని ఈ యొక్క మన హెచ్ఎంటీ వాళ్ళు ఆలయ కమిటీ సభ్యులు కూడా నిర్ణయించారు, అందరికి కూడా దగ్గర నుంచి ఉండాలని నిర్ణయించారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయ్య గారు, చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇక్కడ ఈ గుడి గురించి మరొకసారి అడ్రస్, కొత్త వాళ్ళకి రావాలంటే అడ్రస్ ఒకసారి మీ నోటితో చెప్తారా? హిందూ దేవాలయ సంస్థ, హెచ్ఎంటీ కాలనీ, హెచ్ఎంటీ టౌన్షిప్, చింతల్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ నుంచి బాలానగర్, నరసాపూర్ వెళ్ళే మార్గంలో చింతల్ ఎడమవైపు ఈ ఒక ఉంటుంది. షాపూర్ నుంచి కూడా జేడిమెట్ల పోలీస్ స్టేషన్ అపోజిట్లో ఈ యొక్క మన దేవాలయము ఉంటుంది. వచ్చి మీ యొక్క మనస్సులో మనం సంకల్పించుకొని తర్వాత ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడి ఆ యొక్క స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు అందరూ కూడా పాత్రలు కాదని మా యొక్క మనం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. విశేషంగా ఏంటంటే ఒక్కటనే కాదు, ఇంకా నేను చెప్పాలనుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి. అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన రోజు కూడా మనకి ఇక్కడ సీతారామచంద్రస్వామి, సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి పంచలోహ విగ్రహాలు కూడా మనకు ఈ యొక్క షాపూర్ నగరు మారవడి కొమటి భక్తులు మనకు ఇక్కడ దేవాలయంకి ఇవ్వడం జరిగింది. అది ఒక చాలా, అది అనుకోకుండా, అది ఒకటనే కాదు, ఎన్నో. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.